హాయ్ ఎవరివన్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ రిక్రూట్మెంట్లో భాగంగా ఒక జిల్లాలో మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ లేదా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైనా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద మెడికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ అండ్ ఏఎన్ఎం అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పీరియడ్ అనేది 1 yearగా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో వాళ్ళ యొక్క నీడ్, దాన్ని బట్టి నీడ్ ఎప్పటివరకు అయితే అవసరం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఒకసారి పోస్టులు కనుక పరిశీలిస్తే మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఫార్మసిస్ట్ ఇక్కడ 7 పోస్టులు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ 3 పోస్టులు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ బేసిస్. అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ లేదా ఏఎన్ఎం ఇక్కడ 38 హైయెస్ట్గా 38 పోస్టులు ఉన్నాయి, అవుట్సోర్సెస్లో వీళ్ళు ఫిల్ చేస్తున్నట్టు ఇచ్చారు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ ఎక్సెప్షన్స్ మినిమం 18 yearsగా, మ్యాక్సిమం 34 yearsగా అన్నిటికీ ఇవ్వడం జరిగింది. సో మినిమం 18, మ్యాక్సిమం 34. అండ్ ఏజ్ ఎక్సెప్షన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 years గాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years గాను, అండ్ డిసేబుల్డ్ పర్సన్స్కి 10 years గాను ఏజ్ ఎక్సెప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి పరిశీలిస్తే మనకు మెడికల్ ఆఫీసర్, సో మెడికల్ ఆఫీసర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ అని ఇచ్చారు. సో ఎంబీబీఎస్ అనేది పూర్తయ్యండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఫార్మసిస్ట్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ కంప్లీట్ చేస్తుంది, రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఏదైనా పూర్తి చేసి ఉండి టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ లేదా ఏఎన్ఎం ఎస్ఎస్సితో పాటు ఇంటర్ లేదా 18 months ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ట్రైనింగ్ చేసి ఉండాలి, లేదా ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండి ట్రైనింగ్ అనేది చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా పారామెడికల్ బోర్డులో వెళ్ళి కూడా రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా సేమ్ రిక్రూట్మెంట్స్ మాదిరిగానే వర్తిస్తాయని ఇచ్చారు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఒక సెలెక్షన్ కమిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ కమిటీ అనేది వీళ్ళని సెలెక్ట్ చేస్తుంది. అండ్ మెరిట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో మెరిట్ అనేది మీ యొక్క అకాడమిక్ రిజల్ట్ ఆధారంగా 90% మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అకాడమిక్ ఎగ్జామ్లో వచ్చినటువంటి పర్సంటేజ్కి 90% క్యాలిక్యులేట్ చేసి మిగిలినటువంటి 10 marks అనేవి, సో మొత్తంగా మనకి ఇక్కడ 100 marks అనేవి ఉంటాయి. సో ఈ 100 marksలో 90 marks అనేవి మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇస్తారు. మిగిలిన 10 marks అనేవి మీ యొక్క ఏజ్ అనేది ఎవ్రీ ఇయర్కి 0.5 అంటే హాఫ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ పూర్తయిన తర్వాత కానీ 18 years తర్వాత కానీ ఆఫ్టర్ 18 years తర్వాత ఎవ్రీ ఇయర్కి 0.5 అంటే హాఫ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మెరిట్ ప్రిపేర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ ఈ సెలెక్షన్ అయితే ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్, సో ఈ విధంగా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది మల్టీ జోనల్, సో మల్టీ జోనల్ ఉంది, ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఫార్మసిస్ట్ వచ్చేసి జోనల్, సో జోనల్ పోస్ట్, ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ అవన్నీ కూడా జోనల్ పోస్ట్. సో ఈ విధంగా ఇక్కడ ఈ జోన్కి వచ్చేసి రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పారు. సో ఈ జోన్ మొత్తంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి అంటే తెలంగాణ ఇక్కడ rangareddy.telangana.go.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది పొందవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ను మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా స్టడీ సర్టిఫికేట్, పిహెచ్సి అయితే ఫిజికల్ అండ్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్. సో ఈ విధంగా మీ యొక్క ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ పెట్టేసి మీరు డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని యొక్క చివరి తేదీ ఎప్పుడంటే 12/10/2024
2021. సో ఈ మంత్ 12th రోజు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు పొందవచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. సో ఇది ఇప్పటివరకు ఇప్పుడు అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.